నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఈరోజు సోదరులతో కలహాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆదాయం అంతగా సరిపోక రుణాలు చేయవలసి వస్తుంది. ఇక గృహమున ఆకస్మికంగా నిర్ణయాలను మార్పు చేయవలసి వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. అన్నింట అడ్డంకులు కనబడుతున్నవి. అలాగే ఈరోజు అతి ఆత్మవిశ్వాసం అనేది మీకు చేటు చేస్తుంది. అలాగే తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఏవైనా కూడా మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సమయపాలన పాటించడం, అలాగే ఇతరులపై ఆధారపడకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసిన పొరపాట్లకి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలనేవి ఎదుర్కొంటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులను కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పెట్టుబడి పెట్టకపోవడమే మీకు మంచి చేస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు అనుకోని దుస్సంఘటనలు మీ జీవితంలో ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి దైవ ధ్యానం చేయడం మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన ఒత్తిడిలు అధికమవుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి. ఇక కార్మికులకు తాము పనిచేసే చోట ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇంకా అన్ని రంగాల వారికి అనేకమైన ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహ విషయంలో అందిన తప్పుడు సమాచారం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో వచ్చే ఆటంకాలు తలనొప్పిగా మారతాయి. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రుణదాతల ఒత్తిడిలు మిమ్మల్ని గందరగోళ పరిస్థితులలో నెట్టేస్తారు. మానసిక క్షోభ అనుభవించే రోజుగా చెప్పవచ్చు. ఇక బంధువులు, స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడి మూభావంగా ఉండడం వలన మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనవచ్చు. వివాదాలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. కష్టమే తప్ప ఫలితం కనిపించని రోజుగా ఈ రోజును గుర్తుంచుకోండి. ఆస్తి వివాదాలు చిరాకు పరుస్తాయి. ఇక ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో అవంతరాలనేవి ఎదురవుతాయి. ఇక రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఫలితం కనిపించని రోజు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి అనేక రకాల సమస్యలు వేధిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడపిల్లలు, యుక్త వయసులో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా తోడుగా తీసుకెళ్లడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 6. లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, రాహుగ్రహ అష్టోత్తరాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే చెప్పులు మరియు వీలైతే అన్నదానం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.